హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సరేనా? సరే. సో ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు సో ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసింది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో, ఓకేనా? సో మీకు స్పిరిచువల్ గైడెన్స్ కావాలన్నా, ఒరాకిల్ గైడెన్స్ కావాలన్నా, ఏంజల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ యొక్క ఎనర్జీ ఏంటి, మీ యొక్క ఫ్యూచర్ ఏంటి తెలుసుకోవాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, సరేనా? సరే మనం ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకే, 10 of Wands, Wheel of Fortune, 8 of Swords, 3 of Cups, the Empress, Judgment, 6 of Cups. ఓకే, సరే ఈ కార్డ్స్ అన్నీ మనం చెక్ చేద్దాం, సరేనా? ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసి ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను మళ్ళీ, ఓకేనా? సో 1 by 1 కార్డ్ రీడింగే ఉంటుంది, బట్ ఓవరాల్గా ఎనర్జీస్ చెప్తుంటాను. నాకు ఎనర్జీస్ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు మీకు చెప్తాను, ఓకేనా? సో ఇక్కడైతే ఈ కార్డ్స్ చూస్తే మీ పర్సన్ ఎవరో మీతో రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు, బట్ కావలేకపోతున్నారు, ఓకేనా? సరే చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ మీ విషయంలో పాస్ట్లో చేసిన దానికి ఏమంటారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు వీళ్ళు, ఓకేనా? సో అంటే మీ పర్సన్ మీ విషయంలో గతంలో చేసిన దానికి చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఎట్ ది సేమ్ టైం తను మీ విషయంలో మీరు చేస్తూ ఉండాలి, అది తనకు ఇష్టం. అంటే మీరే చేయడము తనకి ఇష్టం అన్నమాట. ఇంకా ఏం కనిపిస్తుందంటే అదేంటి అసలు ఇంత శాడిజం దేనికి? పాస్ట్లో కూడా ఈ పర్సన్ అదే చేశారు, మిమ్మల్ని అలా చేసేటట్లు చేశారన్నమాట. నిజంగా దీన్ని శాడిజం కాకపోతే ఏమంటారు చెప్పండి? మీరే తనను చేసేలాగా మిమ్మల్ని అలా చేసేసారన్నమాట. వాళ్ళు మిమ్మల్ని అలా మోటివేట్ చేశారు, మీ మైండ్ అలా చేసేసారు వాళ్ళు. సో పాస్ట్లో ఈ పర్సన్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ పర్సన్ ఎట్లాంటి పర్సన్ అంటే ఏమంటారు, వన్ నైట్ స్టాండ్ని ఎక్కువ ఇష్టపడే పర్సన్ అనమాట. ఇక్కడ ప్రేమ అనేది కాదు, కానీ జస్ట్ ఒక అట్రాక్షన్, ఓకేనా? అట్రాక్షన్, ప్యాషన్ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ జస్ట్ అంతే మీ విషయంలో. అందుకే నో కాంటాక్ట్ సపరేట్ జరిగింది అనేది కనబడుతుంది. ఇక్కడ ఈ సెపరేషన్ పీరియడ్లో ఏమంటారు, చాలా స్ట్రగుల్స్, సాడ్నెస్, లోన్లీనెస్, ఒంటరి పోరాటం ఇవన్నీ ఫేస్ చేశారు. అంటే చేదు అనుభవాలు ఎన్నో చేశారు, మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు వీళ్ళు. మీ పర్సన్ అయితే చాలా మిస్ అయ్యారు ఈ సపరేషన్ పీరియడ్లో, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. కానీ మీరు అనుకోవచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, మరి నన్ను ఎందుకు మిస్ అయ్యారని. అంటే ఇక్కడ ఏంటంటే ఒకరు జనరల్గా ఎందరితో తిరిగినా కూడా ఒకరితోనే ఆ కనెక్షన్ అనేది ముడిపడి ఉంటుంది. ఇది ఇంటర్నల్ అన్నమాట. సో అందరిలాగే మిమ్మల్ని అనుకున్నారు ఈ పర్సన్, కానీ మీరు అది కాదు. ఈ పర్సన్ మీతో
సపరేషన్ అయిన తర్వాత ఈ ఈ విషయం తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు. చాలా చాలా మిస్ అవుతున్నారు. అయ్యో! నేను చాలా తప్పు చేశానే మీ విషయంలో అని చెప్పేసి చాలా చాలా తెలుసుకుంటున్నారు. చాలా మిస్ అవుతున్నారు. ఆహ్, మీ గురించి థింక్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఏంటి మొత్తం చేజేతుల తను డిస్ట్రాయ్ చేసుకున్నారని తను ఇమ్మెచ్యూర్ బిహేవియర్, యాటిట్యూడ్ వల్ల అని అండ్ తను ఎక్కువగా పార్టీస్‌కి, ఎంగేజ్‌మెంట్స్‌కి, ఈవెంట్స్‌కి వాల్యూ ఇచ్చే పర్సన్ అని అర్థమవుతుంది ఇక్కడ. ఈ పర్సన్‌తో సెపరేషన్ తర్వాత ఈ పర్సన్ నుంచి బయటికి రావడానికి ఏమంటారు చాలా, చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారనేది కనబడుతుంది. అంటే ఎంత స్ట్రగుల్ అంటే ఒక బటర్‌ఫ్లై గుడ్డుగా ఉన్నప్పటి నుంచి బటర్‌ఫ్లైగా అయ్యేంత వరకు లోపల ఎంత నరకయాతన పడుతుందో అది దానికే తెలుసనమాట. సో, టైప్ ఆఫ్ ఒక బ్యూటిఫుల్ బటర్‌ఫ్లై లాగా ఈరోజు మీరు ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యున్నారు. ఓకేనా? సో, మీలో ఒక అందం పెరిగింది, కాన్ఫిడెంట్ పెరిగింది, యాటిట్యూడ్ పెరిగింది, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది. కెరియర్ పరంగా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. బాధ లేదు. అలా అని చెప్పేసి హ్యాపీగా కూడా లేరు. కానీ ఇంతకు ముందులాగా బాధపడుతూ లో రీజియన్‌లో అయితే మీరు లేరు. ఓకేనా? ఇంతకు ముందులాగా బాధపడుతూ అయితే అస్సలు లేరు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అంటే మీ పర్సను మిమ్మల్ని అలా చూస్తున్నారు. ఇక్కడ చాలామంది విషయంలో మీరు తనని బ్లాక్‌లో పెట్టలేదు. ఒకవేళ బ్లాక్‌లో పెట్టి ఉంటే రీసెంట్ పాస్ట్‌లో బ్లాక్‌లో నుంచి తీసేశారు. ఇక్కడ ఇద్దరు నెంబర్స్ బ్లాక్‌లో లేవు కానీ ఎవరితో మాట్లాడడం లేదనమాట. ఎవరిని అప్రోచ్ అవ్వట్లా. సో, మీరు కూడా మీ బిహేవియరు, మీ లైఫ్ స్టైలు మీరు ఏదైనా స్టేటస్‌లు పెట్టుకుంటే వాళ్ళు చూస్తున్నారు. మళ్ళీ ఏదైనా పెడితే మీరు చూస్తున్నారు. అంటే ఈ టైప్ ఆఫ్ తప్ప ఎవరితోనూ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఎవరితోనూ మీట్ అవ్వట్లేదనమాట. అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్‌గా ఇక్కడ ఎంతసేపు ఈ పర్సన్ మీరే చేయాలి, మీరే అడగాలి. చూడండి ఎంప్రెస్ చాలా ఈగో పర్సన్ అనమాట, డామినేటెడ్. సో, ఎందుకు ఇంతకాలం సెపరేషన్‌లో ఉన్నారు, ఎందుకు మాట్లాడడం లేదు అని మీరు అడగాలని మీ పర్సన్ చూస్తున్నారు. చూసారా? ఎంతసేపు మీరే చేయాలి, మీరే అడగాలి. కానీ మీరు రియాక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ అంటే మీరు రియాక్ట్ అవ్వట్లేదు కదా! సో, మీరు వచ్చేసి ఎలా ఉన్నారంటే మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు అన్నట్లుగా ఈ టైప్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు. ఉంటే ఉండు, లేకపోతే పో అన్నట్లు ఉన్నారా? సో, ఈ పర్సన్‌కి అది అర్థమవుతుంది. మీలో చాలా ఏమైంది ట్రాన్స్‌ఫర్మేషన్స్ జరిగాయి. తన బిహేవియర్ వల్ల, తన ఈగోయిస్టిక్ బిహేవియర్ వల్ల, తన యాటిట్యూడ్ వల్ల మీరెంతలా మారారంటే వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. ఇలా జరుగుతుందని మీలో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వాళ్ళు ఊహించలేదనమాట. మీరు ఎప్పుడు కూడా ఆ పర్సన్‌ని చేస్తూ ఉంటారనేది ఆ పర్సన్ ఊహాగానాలనమాట. వెరీ గుడ్. సో, బట్ మీరు అలా లేరు. పాస్ట్‌లో మీరు ఆ పర్సన్‌ని అలా అలవాటు చేశారు. ఎంతసేపు తిట్టినా, కొట్టినా, నీచంగా మాట్లాడినా, అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా, దూరం పెట్టినా, అవాయిడ్ చేస్తున్నా, ఇంకేమంటారు తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, నెగిటివ్గా మాట్లాడుతున్నా, అర్థం చేసుకోకపోయినా, మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, నువ్వే అడుక్కుంటావులే, ఏడుస్తూ కోపంగా తిడుతూనే బాధపడుతూనో ఏదో రకంగా వాళ్ళను హ్యాపీ చేయడం వాళ్ళకది ఒక టైప్ ఆఫ్ సైకో అండ్ శాడిజం మెంటాలిటీ అన్నమాట. ఓకే, చాలా టిపికల్ ఎనర్జీస్ ఉన్నాయండి మీ పర్సన్లో. అంటే ఇక్కడ ఒకరిని హింసించే ఎనర్జీ అన్నమాట మీ పర్సన్ది. నాకంటే గొప్పవాళ్ళు, అందగాళ్ళు లేరు అన్నట్లుగా అంత యాటిట్యూడ్, చాలా యాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు. దీనికి కారణం కూడా మీరే. అంటే మీరే వాళ్ళను ఎక్కడో అట్టడుగున ఉన్న వాళ్ళని ఒక ఏమంటారు అందలం ఎక్కించారన్నమాట. సో, మీ మాటలకి, మీ లవ్తో వాళ్ళకి లేనిపోని ఇంపార్టెన్స్ ఇస్తూ మీరే వాళ్ళని ఎక్కడో కూర్చోబెట్టారు, నెత్తి మీద కూర్చోబెట్టారనమాట. సో, వాళ్ళకి నేను ఇంతనా, నా స్థాయి ఇదా అని అసలు వాళ్ళకి లేనిపోని ఇంపార్టెన్స్ ఇచ్చారు, లేనిపోని రికగ్నైజేషన్ ఇచ్చారు. మీరే ఒక హై స్థాయి
మీరే ఒక హై స్థాయి. అలాంటి మీరు ఆ పర్సన్‌ని ఒక లెవెల్ చూపించేసరికి వాళ్ళకి ఇంకా గర్వం పెరిగిపోయిందనమాట. అంటే పాస్ట్‌ని రిలీజ్ చేద్దాం. ఇంత అంటే ఇంతటితో ఎండ్ చేద్దాం. తప్పో, ఒప్పో జరిగిపోయింది. సో, అప్పటి టైం కరెక్ట్ కాదు. నీకు నాకు మధ్య నా చేతుల్లో ఏమీ లేదు. ఆ టైంలో అందువల్ల ఏమీ చేయలేకపోయాను అనేది ఈ పర్సన్ చెప్తున్నారు. ఈ పర్సన్ లైఫ్‌లో మీరు కాక అదర్ పర్సన్ కూడా ఉంది. సో, మీరు రిఫ్యూజ్ చేస్తారేమో, అవాయిడ్ చేస్తారేమో అది అడ్డం పెట్టుకొని నేనేం చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు అన్నట్లు ఉన్నారనమాట. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టమే. మీ ఎనర్జీలోకి రావాలి. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి. ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక జడ్జిమెంట్ అనేది తీసుకోవాలి. ఇంతవరకు మీరే చేసేయాలని చెప్పేసి నాకు ఒక ఆలోచన ఉంది. ఆలోచన ఉండే పాస్ట్‌లో. బట్ ఇప్పుడు నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని మీట్ అవ్వాలి. మీతో ప్రతి విషయం షేర్ చేసుకోవాలి. ఓకేనా? సో, వీళ్ళేంటంటే ఇప్పుడు మీరెక్కడ వీళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోతారేమో, వీళ్ళని పక్కన పెట్టేస్తారేమో అనే ఒక భయం అయితే స్టార్ట్ అయింది. సో, ఓవరాల్‌గా మీతో రీయూనియన్ కావాలనే అయితే ఆలోచనలో అయితే వీళ్ళున్నారు. ఓకేనా? సో, మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఈ ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు కొంతవరకు మ్యాచ్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.